ఆర్సీబీ ఓటమి తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్లో 20 పరుగులు తక్కువగా చేయడంతోనే విజయం సాధించలేకపోయామని డు ప్లెసిస్ తెలిపాడు. పరోక్షంగా బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడలేదని పేర్కొన్నాడు. ఇక ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన ఆర్సీబీకి ఓపెనర్స్ విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ శుభారంభం అందించారు. పిచ్కి తగ్గట్టు ఆచితూచి ఆడిన ఈ జోడీ లూజ్ బాల్స్ ని బౌండరీకి తరలించారు. క్రీజ్లో సెట్ అయిన ఈ జోడీని ట్రెంట్ బౌల్ట్ విడదీశాడు. ఇక పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ఇక ఆర్సీబీ ఇన్నింగ్స్ లో టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే రవిచంద్రన్ అశ్విన్ వరుస బంతుల్లో కామరన్ గ్రీన్ తో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్ ని పెవిలియన్ చేర్చాడు. ముఖ్యంగా ఆర్సీబీకి గ్లెన్ మ్యాక్స్వెల్ పెద్ద విలన్ లా తయారయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్ గ్లెన్ మ్యాక్స్వెల్ కి ఏమాత్రం అచ్చిరాలేదు. మ్యాక్స్వెల్ ఆడిన 9 ఇన్నింగ్స్ లో ఆయన చేసిన పరుగులు 52, యావరేజ్ 5.77, స్ట్రైక్ రేట్ 120.93. ఓవరాల్ గా డక్అవుట్స్ అయింది 4 సార్లు. దీన్ని బట్టి అర్థమవుతుంది మ్యాక్స్వెల్ ఈ సీజన్ ఎంత చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. ఇక ఆ తర్వాత 122 పరుగులకే ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తిక్ తొలి బంతికే అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. థర్డ్ ఎంపైర్ రివ్యూ ద్వారా దినేష్ కార్తిక్ కి మంచి లైఫ్ దొరికింది. కానీ అది దినేష్ కార్తిక్ ఉపయోగించుకోలేకపోయాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ లో తన పర్ఫార్మెన్స్ తో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు.